సరే ఇప్పుడు చాలా మందిని జాబ్‌లో నుంచి తీసేసిన వారు గానివ్వండి, ఐ మీన్ చాలా మంది ఎంప్లాయీస్‌ని తీసేశారు గదా! అండ్ అదే విధంగా ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్‌కి అసలు జాబ్ అనేది రావట్లేదు. హ్మ్. సో, ఇలా మిమ్మల్ని కామన్ రీజన్ అడిగిన మెయిన్ పాయింట్ ఏంటి సార్? యాక్చువల్ ఏందంటే ఆహ్, ఫ్రెషర్స్‌కి ఇప్పుడు ఎందుకు జాబ్స్ రావట్లేదనంటే, హ్మ్. ఫ్రెషర్స్‌కొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళని తీసుకున్నా సరే డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లో కూర్చోబెట్టి చేపిచ్చేంత రిసోర్స్ కానీ, అంత ఇన్వెస్ట్‌మెంట్ గాని కంపెనీస్ చేస్తలేదిప్పుడు. హ్మ్. వాళ్ళందరికీ ఏందనంటే కొంచెం ఎక్స్‌పర్టైజ్ ఉండి, సీనియారిటీ ఉండుంటే మాత్రం వాళ్ళ పరిస్థితే చాలా దారుణంగుంది. అవును. బట్ ఈళ్ళని అసలు వాళ్ళు కనీసం చూడను గూడా చూడట్లేదు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈళ్ళు చేయాల్సింది ఒకటే ఏందనంటే, కొన్ని కోర్సులున్నాయి. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. ఏజెంటిక్ ఏఐ అని బాగా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. హ్మ్. ఈ ఏజెంటిక్ ఏఐ ఏం చేస్తదనంటే, ఒక కంపెనీ గాని, ఒక బిజినెస్ కానీ ఇప్పుడు బిజినెసెస్ కానీ, కంపెనీస్ గాని మిమ్మల్ని తీసుకోవట్లేదు. అవును. మీరు బిజినెసెస్‌కి, కంపెనీస్‌కి సర్వీస్ ఇచ్చేటువంటి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్. హ్మ్. ఏంటదంటే ఏజెంటిక్ ఏఐ. ఓకే. ఈ ఏజెంటిక్ ఏఐ ఏం చేస్తదనంటే ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీస్‌లో. అవును. ఆ 10 ఎంప్లాయీస్‌ని మీరు ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేయగలిగితే ఏఐ ద్వారా, ఆ హ్మ్. 10 ఎంప్లాయీస్‌కి సంబంధించిన వర్క్‌ని ఆటోమేట్ చేయగలిగితే మీరు, ఆ 10 ఎంప్లాయీస్ జాబ్స్ మీరు తగ్గిస్తారు. ఆ ఓకే. రిసోర్స్ తగ్గిపోతది. ఆ కాస్ట్ ఏదైతే ఉందో కంపెనీకి తగ్గటం మూలంగా హ్మ్. మీకు వాళ్ళు పే చేయడం జరుగుతుంది సర్వీస్ ఫీ అవును. కింద.